ఈరోజు మనం హైదరాబాద్లోని బ్యాచిలర్స్ వంట చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగుంటాయో అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. బ్యాచిలర్స్లో ఎట్లుంటారంటే ఒక రూమ్లో ఒకటి పని చేస్తామంటే ముగ్గురు తింటారు. ఎందుకంటే ఇప్పుడు మా రూమ్లో చూపిస్తాం మీకు. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్నాం. మా రూమ్లో ఏంటంటే వాళ్ళు ఎవరో చెప్పినట్టుగా పక్కన పనిలో అసలు వెళ్ళి పెట్టరు. ఒకటి పని వాడు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని అప్పట్లో ఎవరు అన్నారు. మా బ్యాచిలర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను మీకు. ఎవరి పని వాడు ఫోన్లో నిమగ్నమై ఉన్నారు. నేను ఒక్కని వంట చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే ఒకటి ఇది పువ్వు, దాల్చిన చెక్క, బగారా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వేగేంత వరకు ఇలా కలుపుకుందాం. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ని చూపిస్తా. ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఫోన్లో పనిలో అంటే వాళ్ళు పక్కన పనిలో వేలు పెట్టారు. ఎందుకంటే కనీసం మిర్చి కట్ చేయమన్నా కానీ మిర్చిలు కట్ చేస్తలేదు, ఉల్లిగడ్డ కట్ చేస్తలేదు. చికెన్ తీసుకురమ్మని చెప్పాను. చికెన్ తీసుకొచ్చలేదు. వాళ్ళు చేసేయం పెద్ద జాబులు, కానీ పని చేయరు. మేము కూడా జాబ్ చేస్తున్నాం. ఇప్పుడు చూపిస్తారు వాళ్ళు మా ఫ్రెండ్స్. అన్నిటికన్నా ఘోరమైన పరిస్థితి ఏంటి తెలుసా? హైదరాబాద్లో బ్యాచిలర్గా బతకడం. వాడి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇంటికన్నేమో తల్లిదండ్రులను నాకు అది కావాలి ఇది కావాలని అందరినీ మనం ఇంటికాడ బెదిరించి బతుకుతాం. తల్లిదండ్రులను, అన్నదమ్ములను అందరినీ అది కావాలి ఇది కావాలి. కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. వంట మాత్రం సూపర్గా చేస్తా. వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మసాలా, కారపొడి వేసుకుందాం. అల్లం, ధనియాల పొడి, ఫస్ట్ కారపొడి వేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకుందాం. నెక్స్ట్ ధనియాల పొడి, కొంచెం అడుగు మాడిపోకుండా కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా రూమ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని చూపిస్తా. ఒకసారి హాయ్ చెప్పండి. అయితే అప్పట్లో ఒక పెద్ద మనిషి అన్నాడు ఏంటంటే, ఎవడి పని వాడు చేసుకుంటే పక్కనున్న పనిలో వేలు పెట్టకపోతే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని అంటారు. మా ఫ్రెండ్స్ చేసేది కూడా అదే పని. ఎందుకంటే నేను వంట చేసేటప్పుడు అసలు సహాయం కూడా చేయరు. ఎందుకంటే ఒక మిర్చి కట్ చేయరు, ఒక ఉల్లిగడ్డ కట్ చేయరు. అలాగే ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా బ్రో. ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక చికెన్ ఉడికేలోపు 3 బీర్లు తీసుకురండి. చూసారా ఫ్రెండ్స్, మా వాళ్ళు ఎలా పరిగెత్తారో. వెరీ గుడ్. అది మన బ్యాచిలర్స్ అంటే. చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇంకొక 5 నిమిషాలలో దించేస్తాం. తర్వాత భోజనం చేస్తాం విత్ బీర్. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దాం. ఆల్మోస్ట్ మొత్తం ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దింపేసుకోవడమే. ఓకే, బాయ్. షేర్ అండ్ లైక్.